ఏపీలో సోషల్ మీడియాలో గత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లందరినీ అరెస్టు చేస్తున్నారు. తనను టార్గెట్ చేయడంపై రోజా ఆవేదన వ్యక్తం చేసింది. తనను తన కుటుంబాన్ని బూతులు తిడుతున్నారంటూ వీడియోను రిలీజ్ చేసి కంటితడి పెట్టింది. అయితే రోజా వీడియోపై కిరాకార్పి స్పందిస్తూ గతంలో మీరు పవన్ కళ్యాణ్ భువనేశ్వర్ని ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేశారో తెలియదా అంటూ కిరాకార్పి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో కొందరు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి మాట్లాడేటప్పుడు మీరెందుకు ఖండించలేదు? అదే అసెంబ్లీలో ఉన్న నీవు ఎందుకు ప్రశ్నించలేదు? నీవొక్కదానివే ఆడదానివా? స్వర్గీయ ఎన్టీఆర్ కూతురుకు ఆ బాధ ఉండదా? వాళ్ళ ఫ్యామిలీకి ఆ బాధ ఉండదా? చట్టం చేతిలో ఉందని 151 మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉన్నారని మహిళలను చిత్ర విచిత్రంగా అవమానిస్తుంటే నీకు ఏమొచ్చింది అని కిరాకార్పి నిలదీశాడు. రోజా కుటుంబంలో ఉండే వాళ్లే ఆడవాళ్ళ? రోజాను అనకూడదు, రోజా పిల్లల్ని ఏమీ అనకూడదు. నిన్ను అమ్మనడానికి కూడా సిగ్గేస్తుంది. నీ ఒక్కదానికే ఏడుపు వస్తుందా? నీకే కన్నీళ్లు వస్తున్నాయా? రోజాను పంది అనడం తప్పు అంటున్న అంబటికి ఒకే విషయం చెబుతున్నా. ఆమె పవన్ కళ్యాణ్ ను గాడిద అంటే అప్పుడు మాట్లాడలేదేంటి? నీవు ఒక జంతువును వాడితే నేను ఒక జంతువుతో పోల్చకూడదా అని కిరాకార్పి తెలిపాడు. ఎమ్మెల్యేగా రోజాకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిందే. ఎస్సీ ఎస్టీలో పుట్టాలని కోరుకుంటారా? పోలవరంపై జబర్దస్తుపై రోజాతో కలిసి మేము జోకులు వేశాం. అలాంటి రోజా ఇప్పుడు నీతులు మాట్లాడుతుందా? అందుకే వైసీపీ నేతలను ప్రజలు ఓడించారు. అందుకే 11 సీట్లు వచ్చాయని కిరాకార్పి ఘాటుగా స్పందించారు. నేను టీడీపీ కార్యకర్తను. ఈ మధ్య 2 సార్లు లోకేష్ను కలిశాను. ఏనాడు కూడా ఆయన నన్ను బూతులు తిట్టమనలేదు. బూతుల జోలికి వెళ్లకూడదని చెప్పారు. ఫలానా తల్లిని ఫలానా చెల్లిని తిట్టమని చెప్పారు. జబర్దస్తులో చాలా స్కిట్స్ చేశాను. చేపల పులుసు హోటల్ పెట్టుకున్నాను. నాకు డబ్బు అవసరం లేదు. డబ్బు కోసం ఎవరిని తిట్టను అని కిరాకార్పి అన్నాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడే నేను మీపై విమర్శలు చేశాను. చంపేస్తామని బెదిరింపులు వచ్చినా నేను వెనకాడలేదు. మీరు పవర్లో ఉన్నప్పుడే మీకు ముచ్చెమటలు పట్టించాను. మిమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానిని. ఎప్పటికీ అలానే ఉంటాను అని కిరాకార్పి అన్నారు.